అందరికీ వందనములు ప్రియులారా. ఈ అనుదిన బైబిల్ పఠన కార్యక్రమంలోనికి మరొక దినంలోనికి దేవాతి దేవుడు మరి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి క్రీస్తు ప్రభుల వారి పేరట మరి మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనుచు, అలాగే మరి మన యొక్క స్థానిక దైవ సేవకులు బిఎల్ రాజు గారు కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియులారా. మరి గత 2026 సంవత్సరం మొదటి తేదీన వారు సంఘ సభ్యుల ద్వారాగా పరిశుద్ధులందరికీ మరి అందరి చేత ఒక చక్కటి తీర్మానాన్ని వారు చేయించారు. మరి సంవత్సరం ముగింపులోనికి మనం అందరం కూడా బైబిల్ను ఒక పర్యాయం చదవాలని ఒక తీర్మానాన్ని మరి పరిశుద్ధులైనటువంటి మనందరితో వారు చేయించారు. మరి ఆ యొక్క తీర్మానాన్ని విశ్వసించి ఈ యొక్క కార్యాన్ని నేను కూడా సాధన చేస్తూ మరి నేటికి 7వ రోజులకి దేవత దేవుడు మరి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి మరి పరలోకమందున్నటువంటి దేవత దేవునికి నా స్తుతులు చెల్లించుకుంటూ మరి యొక్క సమయంలో నేటి పరిచర్ను కూడా మనం ప్రారంభించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. మరి అలాగే ఈ యొక్క పరిచర్ను వీక్షిస్తూ మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ మరొకసారి మన రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి నామంలో శుభములు తెలియజేసుకుంటూ, మరి దేవుడు మీకు అప్పగించినటువంటి ఆ యొక్క పనులు, ఆ యొక్క పరిచర్యలు, మరి దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ సమయాన్ని, కాలాన్ని మీరు కూడా వినియోగించుకుంటూ మరి దేవుడు అప్పగించినటువంటి పనులు, పరిచర్యలు మీరు కూడా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేటి అనుదిన బైబిల్ పఠనాన్ని ఆదికాండ గ్రంథాన్ని మనం చదువుకుంటూ అనుదిన బైబిల్ పఠనంగా మనం ముందు కొనసాగే ప్రయత్నాలు చేద్దాం ప్రియులారా. ఒక మంచి మాటను ముందు మనం చదువుకుని మనం ప్రేరేపింపబడి అప్పుడు ఆదికాండ గ్రంథంలోనికి వెళ్ళి ఆ లేఖన భాగాలను చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాటని దేవుడు వ్రాయించాడు. ఆ మాటను మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో 2వ మాటను మనం చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. జ్ఞానమును సంపాదించుకొనుటే జ్ఞానమునకు ముఖ్యాంశము. జ్ఞానమును సంపాదించుకొనుటే జ్ఞానానికి ముఖ్యాంశము. అంటే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఇదే సమయంలో మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఇదే సమయంలో మన కుటుంబం కొరకు మన కష్టపడి ధనాన్ని సంపాదించుకోవాలి. ఇలా మరి కొన్నింటిని సంపాదించుకునేటువంటి సమయాన్ని దేవుడు కాలాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. అది ప్రతిరోజు కావచ్చు, అది నెలల వారీగా కావచ్చు, అది సంవత్సరాల వారీగా కావచ్చు. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఆ చక్కటి విలువైన సమయాన్ని మనం ఉన్న సమయాన్ని వినియోగించుకుంటూ కుటుంబం కొరకు కష్టపడుతూ, అలాగే మరి దేవుడు మనకు అందించి మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొనడానికి కూడా మన వంతుగా మనం కూడా ఏం చేయాలన్నాడంటే జ్ఞానమును సంపాదించుకొనుటే జ్ఞానానికి ముఖ్యాంశము. మరి జ్ఞానం మనకి ఎలాగ వస్తుంది అని అంటే దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉంటే ఆ భయభక్తులు ఇదిగో వాక్య రూపంలో మరి మనం చదువుకోవడానికి, మనం నేర్చుకోవడానికి దేవుడు ఆ సమయాన్ని అనుగ్రహిస్తాడు. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను అని అంటున్నాడు. ఇంకా ఈ జ్ఞానాన్ని, ఈ బుద్ధిని మనం సంపాదించుకోవాలని అంటే మన సంపాదన కూడా ఇవ్వాలంటున్నాడు. కనుక మరి ఈ సమయంలో సంపాదన కొరకు కష్టపడేవారు ఉన్నారు, జ్ఞానం కొరకు కష్టపడేవారు ఉన్నారు, కుటుంబాల కొరకు కష్టపడేవారు ఉన్నారు, అభివృద్ధి కొరకు కష్టపడేవారు ఉన్నారు, అవసరాల కొరకు కష్టపడేవారు ఉన్నారు, యోగక్షేమాల కొరకు కష్టపడేవారు ఉన్నారు కదా ప్రియులారా. సంపాదించుకుంటున్నారు కదా. మరి మీరు నేను కూడా క్రీస్తును సంపాదించుకోవడానికి మరి కాలాన్ని, సమయాన్ని పెట్టుబడిగా పెట్టుకుంటూ మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి కుటుంబాన్ని, బిడ్డల్ని కాపాడుకుంటూ మరి పరిచర్యలోను ప్రభువులోను ముందుకు వెళ్ళాలని వాక్యం మనందరికీ సెలవిస్తుంది. కనుక ఈ విషయాల్ని మనందరం మనసులో పెట్టుకుని మరి వాక్యంలో దేవుని మాటలు మీరు నేను సంపాదించుకోవాలని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే ఈ సమయంలో మరి మనం అనుదిన బైబిల్ పఠన కార్యక్రమం ఆదికాండము 24వ అధ్యాయం వరకు నిన్నటి కాల సమయంలో మనం చదువుకున్నాం. అలాగే ఈరోజు 25వ అధ్యాయం నుంచి మనం లేఖన భాగాల్ని బైబిల్ పఠనంగా చదువుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె పేరు కెతూరా. అంటే అబ్రహాం గారి భార్య మృతి పొందిందని మనం ఈ 24వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరలా అబ్రహాం గారు మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మోదాను, మిద్యాను, ఇష్బాకు, షోవాహు, ఈ షోవాహు సంతతిలో నుంచే యోబు గారి గురించి మాట్లాడుతూ మనం మాట్లాడుకున్నటువంటి మాటను చదువుకున్నాం. షోవాహు అనువారిని కనెను. యోక్షాను, షాబాను,
దెదానును కనెను. అష్షూరీయులు ఏమంటే మనం అక్కడ ఆదికాండం ముందు భాగాల్లో చూసాం మనం. సుమారు 7, 6 అధ్యాయాల్లో మనం చూసాం అక్కడ. అష్షూరీయులు ఏమండి తెహూయీలు, లేవియుమీయులు అనువారు దెదాను సంతతి వారు. ఎయుఫా, ఎఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు ఆ మిద్యాను సంతతి వారు. వీరందరూ కెతూరా సంతతి వారు. అంటే అబ్రహాము గారికి పుట్టినటువంటి సంతానమే వీరందరూ కూడా. అంటే అబ్రహాం గారు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు కదా, ఆ స్త్రీ ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మోదాను, మిద్యాను, ఇష్బాకు, యాషువ అనువారిని సుమారు ఒక 6 మందిని మరి బిడ్డలని కన్నట్లుగా అబ్రహాం గారికి కెతూరా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఈ 6 మరలా సంతానం వారు వంశవృక్షము ఇదిగో కెతూరా వంశవృక్షం కొంత విస్తరించినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు 5వ వచనం చదువు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చును. అంటే అబ్రహాము గారు తనకు కలిగినది, దేవుడు తనకి ఇచ్చినది అదంతా కూడా ఆస్తి ఎవరిని వారసుడిగా చేశాడంటే కెతూరా దగ్గర నుంచి బిడ్డలు కొంతమంది కలిగినప్పటికీ మరి దేవుడు అబ్రహాము గారు ఎవరికి ఇచ్చాడనంటే ఈ ఆస్తి అంతా కూడా మనకి కనబడుతుంది. మరి ఇస్సాకు గారికి ఇచ్చాడని వాక్యం మనకి సెలవిస్తుంది. 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి, చూడండి తండ్రి యొక్క తన ప్రేమను చాటుకుంటున్నాడు. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు దేశమునకు వారిని, అంటే తూర్పు దిశగా తూర్పు తట్టుకు వారిని ఏం చేశాడట అబ్రహాము గారు, వారిని పంపించేశాడు అని చెప్తుంది. అబ్రహాము బతికిన సంవత్సరంలో 175 సంవత్సరాలు. ఏమండి 175 సంవత్సరాలు అబ్రహాము గారు మరి బ్రతికిన కాలంగా ఇక్కడ మనకే ప్రస్తావించబడింది. అబ్రహాము నిండు వృద్ధాప్యముకు వచ్చిన వాడే మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు, ఆదికాండము 24వ అధ్యాయంలో భార్య గారి మరణం కనబడుతుంటే మరి 25వ అధ్యాయంలో భర్త గారి మరణము, అబ్రహాము గారి మరణం కనబడుతుంది. అక్కడ శారా క్షమించండి 23వ అధ్యాయంలో కదండి శారమ్మ గారు, 24వ అధ్యాయంలోనే. అయితే ఆవిడ 127 సంవత్సరాలు, ఈయన 175 సంవత్సరాలుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. 9వ వచనం. హిత్తీయుడైన సాహోరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులు ఇస్సాకును ఇస్మాయిలును అతన్ని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. ఏమండి తండ్రి గారిని పాతి పెట్టడానికి మరి ఇస్సాకు గారితో పాటు మరి ఇస్మాయిల్ గారు కూడా మరలా వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి అంతకుముందు మరి ఆ స్త్రీని అబ్రహాం గారు హాగరుని చేసుకున్నాడు కదా, హాగరు తర్వాత ఈవిడ ఒక ఉపపత్ని. ఈ ఉపపత్ని బిడ్డలను కూడా మరి చక్కనటువంటి రీతిలో ఆయన బ్రతుకుండగానే వారిని ఒక స్వాస్యాలకు ఇచ్చినట్లుగా పంపించినట్లుగా మనకి కనబడుతుంది. అబ్రహాం ఏతు కుమారుల యొద్ద కొనిన పొలంలోనే అబ్రహాము తన భార్య అయిన సారాయిను పాతిపెట్టును. ఏమండి అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించును. అప్పుడు ఇస్సాకు బేర్లహరాయి దగ్గర కాపురముండెను. ఏమండి అబ్రహాము గారు చనిపోయారు. తన కుమారుడైనటువంటి మరి ఇస్సాకు గారిని దేవుడు మరలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, అనగా అబ్రహాము గారు అప్పగించినటువంటి అబ్రహాము గారికి కొదువైన వాటిని, అబ్రహాము గారు విడిచిపెట్టిన వాటిని, దేవుని ఉద్దేశాలు, ఆలోచనలు, సంకల్పం ఏదైతే ఉన్నదో ముందుగానే చెప్పాడు కదా, నీ తర్వాత నీ బిడ్డ ద్వారాగా నేను నా నిబంధనని స్థిరపరుచుకుందని అన్నాడు. ఇప్పుడు ఇస్సాకు గారి ద్వారాగా దేవుడు తన నిబంధనని రూఢిపరుచుకోవడానికి ఇస్సాకు గారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు 11వ వచనంలో. ఇప్పుడు 12వ వచనం చదువు. ఐగుప్తురాలను సారా దాసైన హాగరు అబ్రామునకు కనిన కుమారుడగు ఇస్మాయేలు వంశావళి ఇది. అంటే ఇస్మాయేలు యొక్క సంతతి మరి ఏ రీతిగా వృద్ధి చెందిందో ఇక్కడ లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి. ఇస్మాయేలు కుమారుడైన నెబాతు, కెదారు, అద్బాయేలు, మెష్బాము, మిష్మా, హాదరు, తేమ, ఎదేతురు, నాహీషు, కేదామా. ఇవి వారి వారి వంశముల ప్రకారము వారి వారి పేరులు చొప్పున ఇస్మాయేలు కుమారుల యొక్క పేరులు. వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోనూ ఇస్మాయేలు కుమారులు వీరే. వారి పేరులు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఏం ప్రియులారా,
17 వచనం, ఇస్మాయిలు బ్రతికిన సంవత్సరంలో 137 సంవత్సరాలు. ఏవండి అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు, అబ్రహాము గారితో పాటు ఇస్మాయిలు గారు మరణాలు కూడా మనకు కనబడుతున్నాయి. వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరుల అందరి ఎదుట నివాసము ఏర్పరచుకొనును. అంటే మిగిలినటువంటి వారు అంటే ఈ ఈ ఇష్మాయేలు కూడా తన సహోదరుల అందరి నివాసం ఏర్పాటు చేసుకుని వారి దగ్గర ఉన్నట్లుగా లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. 19వ వచనం చదువుదాం. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. ఇప్పుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడైనటువంటి మరి ఇస్సాకు గారి యొక్క వంశావళిని కూడా వ్రాయబడింది. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనారాములో నివసించేవాడే సిరియా రాజైన బెతీలు. పద్దనారాములో నివసించు సిరియా వాడైన అంటే సిరియా ప్రాంతం ఉంది కదండి, సిరియా ప్రాంతం. బెతీయేలు కుమార్తెయునైన సిరియా వాడైన లాబాను సహోదరైన రెబకాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు. ఎవరో ఇస్సాకు గారికి పెండ్లి చేసుకునే సమయానికి 40 సంవత్సరాలు. మరి మన వారికి ఇంచుమించు 20 సంవత్సరాలు, పురుషులు 20 సంవత్సరాల నుంచి మనవారు మన తరంలో ఉన్నటువంటి వారు మన సాంప్రదాయం మేరకు 20 సంవత్సరాలు పైబడినటువంటి వారు సుమారు 40 సంవత్సరాల దాకా వివాహాలు చేసుకుంటూనే ఉంటూ ఉంటారు కదా ప్రియులారా. ఇస్సాకు భార్య గొడ్రాలు గనక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకుని. ఇక్కడ చూడండి ఒక మంచి మాట మనకు కనబడుతుంది. ఇస్సాకు గారు గొడ్రాలుగా ఉంటే ఏమంటే భార్య వేడుకుని ఉంటుంది, భార్యతో పాటు భర్త ఇక్కడ వేడుకున్నట్లుగా లేఖన భాగాలు మనకు సెలవుస్తుంది. ఎందుకని వేడుకున్నాడు అంటే అతడు ఆమెను ప్రేమించాడు కనుక. అవునండి, ప్రేమించేవాడు దేనినైనా వేడుకుంటాడు. ఇక్కడ సంతాన విషయంలో దేవుణ్ణి మరి వేడుకున్నాడు తన భార్య నిమిత్తం అని మనకు లేఖన భాగాలు సెలవిస్తున్నాయి కదా. ఈరోజు మరి దైనందిన దిన జీవితంలో భార్యాభర్తల విషయంలో భార్యకి ఎన్నో బలహీనతలు. మరి ఎంతమంది ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నటువంటి భర్తలు ఉన్నారు అన్నది మనం ఒకసారి లెక్క పెట్టుకోవాలి ప్రియులారా. అలాగే భర్తలో బలహీనతలో ఉన్నారు. మరి ఎంతమంది బిడ్డలు తన భర్త నిమిత్తం దేవుని వేడుకుంటున్నారు అంటే ఇస్సాకు గారు తన భార్య అది గొడ్రాలుగా ఉంటే తనకు గర్భాన్ని దయచేయమని దేవుని వేడుకున్నాడు కదా. మరి ఈరోజు వివాహ దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇరువురు కలిసి దేవుని ఎదుట ప్రమాణాలు చేస్తున్నారు కదా. వ్యాధి నందును అని అంటది భార్య, భర్త కూడా అంటాడు ఇదిగో వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును ఏమండి ఇలా ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. కనుక ఈ విషయాలు మన జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనందరం కూడా మన భార్యలు కావచ్చు లేదా భర్తలు కావచ్చు, వారు ఒకరికి ఒకరు ఏం చేయాలంటే ఒకరి పక్షాన ఒకరు విజ్ఞాపన చేసేటువంటి వారుగా ఉంటే ఆ ప్రేమ ఆ బంధము మరింత బలపడుతుందని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనును. ఒక విషయంలో గొడ్రాల విషయంలో తన భార్యకు బిడ్డలు కావాలని వేడుకున్నాడు. ఈరోజు అన్ని విషయాల్లో కూడా మనం కుటుంబ విషయాల్లో బిడ్డల కొరకు, పిల్లల కొరకు, భార్య కొరకు, అత్తమామల కొరకు, ఏమండి అమ్మమ్మల కొరకు ఇలా మన కుటుంబంలో ఉన్నటువంటి వారి సమస్యలన్నిటి నిమిత్తం మన కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాము. యెహోవా అతని ప్రార్థన వినును గనక అతని భార్య రెబకా గర్భవతి అయినను. ఏమండి దేవుడు ఆయన ప్రార్థన విన్నాడట. మరి నీ నా ప్రార్థన వింటున్నాడా? అవును. యోబు గారు అంటారు కదా, నేను ఆయన దగ్గర బ్రతిమాలు మొర్ర పెట్టుకుని నేను ఆయన దగ్గర ప్రత్యుత్తరం పొందినవాడిని అన్నాడు. కీర్తనల గ్రంథం 91:15 ప్రకారంగా అతడు నాకు మొర్ర పెట్టుకుందుడు, నేను అతను మొర విందును, అతని శ్రమలో నుండి నేను అతను విడిపించిందని అన్నటువంటి లేఖన భాగం కూడా మనందరితో మాట్లాడుతూ ఉంటుంది. ఈ సందర్భాలు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక ఇస్సాకు బాధ్యత కలిగి తన భార్య కొరకు ప్రార్థన చేశాడు, వారి గర్భం తెరబడింది. ఈరోజు మరి భార్యల పక్షాన భర్తలు దేవుణ్ణి వేడుకోవాలి, అలాగే భర్త పక్షాన భార్యలు కూడా దేవుణ్ణి వేడుకోవాలని వాక్యం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ఒకవేళ ఇప్పటి వరకు ఈ విధానం తెలియలేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఈ విధానంలో ప్రార్థన చేయలేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే దేవుడు మరలా మనకు ఈ విధానాన్ని ఈ కార్యం ద్వారాగా దేవుడు మనకి ఈ భాగాన్ని మనకి పరిచయం చేస్తున్నాడు. ఆమె గర్భంలో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడరి. ఏమండి దేవుడిని ఒకటి అడిగితే దేవుడు 2 బహుమానాలు ఇచ్చాడండి. నిజంగా వాస్తవం ప్రియులారా. మనం అడగాలే కానీ దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకడు తన బిడ్డను ఏమండి చేపను అడిగితే పామునిచ్చినా, రాతిని అడిగితే రొట్టెనిచ్చినా, మనమే చెడ్డవారు అయి ఉండి మన పిల్లలకి మంచి ఈయనెరిగి ఉండగా పరలోకమందున్న దేవుడు అంతకంటే గొప్పవాడు కదా. మనం ఊహించు వాటన్నిటికంటేను అడుగు వాటన్నిటికంటేను అత్యధికముగా ధారాళముగా చేయ శక్తి గల ఆయనను క్రియాశక్తిని మనం కొనియాడాలని వాక్యం మనకి సెలవిస్తుంది. 22వ వచనం,
అతడు ఆమె గర్భంలో శిష్యులు ఒకరితోనొకడు పెనుగులాడిరి. ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారట? పెనుగులాడుతున్నారు. ఏమండి? మన దైవ సేవకులు అప్పుడప్పుడు అంటుంటారు, నేను లేఖనాలతో పెనుగులాడుతున్నానండి అంటూ ఉంటారు ఆయన. అవును ప్రియులారా, యాకోబు గారు రాత్రి అస్తమానం కూడా మరి దేవునితో పెనుగులాడినట్లుగా కనబడుతూ ఉంటుంది. ఇలా పెనుగులాడేటువంటి సందర్భాలు బైబిల్లో కొన్ని సందర్భాలు ఉంటాయి ప్రియులారా. వాటిని అన్నిటిని మనం తెలుసుకుని నేర్చుకునేటువంటి ప్రయత్నాలు మనం చేయగలిగితేనండి చాలా సందర్భాల్లో మనకి ఈ ఈ విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి ప్రియులారా. ఏమండి? పెనుగులాడేటువంటి విషయాలు ఇంకా మనం మరింత ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఆమె అలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళును. ఏమండి? ఈవిడేం చేస్తున్నాడ? ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళునంటే ఆయన దగ్గర ఎక్కడున్నారని ఆయన దగ్గరికి వెళ్తారు? ప్రార్థనే ప్రియులారా ఆయన దగ్గరికి మనం వెళ్ళడం అంటే. ఏమండి? దేవుడు ఎంత భాగ్యాన్ని పెట్టాడో చూడండి. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవబోగా 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునెను. దేవుడు భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు కదా ప్రియులారా. మన భవిష్యత్తుల్ని మన దగ్గర ఉంటే ఎలా ఉంటామో లేకపోతే ఎలా ఉంటామో ఆయనకి తెలుసు కనుక అందుకనే బ్యాలెన్స్ అనమాట. ఏమంటే సామెతల గ్రంథంలో భక్తుడు కూడా కోరుకున్నాడు కదా, ఎక్కువ వద్దు తక్కువ వద్దు, సరి సమానంగా నాకు ఎక్కువ అవుతే నేను ఏమైపోతాను నాకు తెలుస్తుందని దేవునితో ఒక ఆయన చేసుకున్నటువంటి మనకు కనబడుతూ ఉంటుంటుంది. అలాగే ఇక్కడ ఈ దేవుడు భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు కనుక పెద్దవాడే చిన్నవాడికి దాసుడు అవుతాడట. అదేనా రాయబడింది, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఆమె ప్రసూతి కాలం దినములు వచ్చినప్పుడు ఆమె గర్భమందు కవలలు పుట్టారు. బైబిల్లో మొదటిసారిగా మరి కవలల సందర్భం మనకు కనబడుతుంది. నిజంగా వాస్తవానికి కవల పిల్లలు పుట్టడం అనేటువంటిది అది చాలా మరి అదృష్టంగా మన వాళ్ళు కూడా భావిస్తూ ఉంటుంటారు. అదృష్టంలో భాగంగా ఇద్దరు మగవాళ్ళు పుట్టారనుకోండి అదొకటి, ఇద్దరు ఆడపిల్లలు పుడితే అదొకటి. కానీ విచిత్రం ఏంటంటే కొంతమందికి ఆడవారు మగవారు ఇద్దరు పుట్టడం అనేటువంటిది అది ఇంకా విచిత్రమైనటువంటిది, ఇంకా ఆశ్చర్యకరమైనటువంటిది. అలాంటి బిడ్డలు ఉంటే మరి దేవుడు ఆ కుటుంబాలు ఇంకా ముందుకు నడిపించును గాక. ఆమేన్. సరే, ఇక మనం మొదటి పాఠంలోనికి వెళ్ళిపోదాం. మొదటివాడు ఎర్రని వాడుగా బయటకు వచ్చును. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండిని కనుక అతనికి యాసావును పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు మడమును పెట్టుకుని ఉండిన కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టును. యాసావు అనగా రోమము లేక ఎర్రని అని వ్రాయబడింది. రెండవ ఆయన మడిమను పట్టుకునేవాడు లేక మోసగాడని వ్రాయబడింది. అంటే యాకోబు గారి పేరుకి మోసగాడు అని అర్థం తప్ప యాకోబు అయితే మోసగాడు కాదని మన దైవ సేవకుల ద్వారా మనం విన్నటువంటి వర్తమానం. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. అంటే ఎన్ని సంవత్సరాలట? అబ్రహాము గారేమో 100 ఏండ్లవాడు ఇస్సాకు గారిని కన్నప్పుడు. ఇప్పుడు ఇస్సాకు గారు ఇద్దరు బిడ్డలను కన్నప్పటికి 60 సంవత్సరాల వయసు అట. ఎవరిది? ఇస్సాకు గారిది. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు వేటయందు నేరపరయ్యే అరణ్యవాసిగా ఉండును. మనవాడు ఎలా ఉన్నాడు ప్రియులరా? అరణ్యవాసిగా ఉన్నాడు. ఎవరు? పెద్ద కుమారుడు యాసావు గారు. రెండో ఆయన యాకోబు సాధువయ్య గుడారంలో నివసించును. ఈయన గుడారంలో నివసిస్తున్నాడు, ఒక ఆయనేమో అరణ్యంలో నివసిస్తూ వీరి యొక్క జీవితం మరి ఎలా వెళ్తున్నట్లు మనకు కనబడుతుంది. ఇస్సాకు యాసావు తెచ్చిన వేట మాంసము తినిచుండును గనక అతన్ని ప్రేమించును. రెబ్కా యాకోబును ప్రేమించును. ఇద్దరు బిడ్డల్లో తండ్రి ఒకరిని ప్రేమిస్తున్నారు, తల్లి ఒకరిని ప్రేమిస్తుంది. తండ్రి పెద్దవాడిని ప్రేమిస్తుంటే తల్లి చిన్నవాడైనటువంటి యాకోబు గారిని ప్రేమిస్తున్నట్లుగా మనకి వాక్యం సెలవిస్తుంది. కనుక ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా యాసావు అలసిన వాడే పొలంలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగను. అందుచేత అతని పేరు ఎదోము అనగా ఎర్రని. ఏం ప్రియులారా? ఎర్రని అనబడును. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడగగా యాసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును యాసావుకి ఇచ్చును. అతడు తిని త్రాగి లేచిపోయిను. అట్లా యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించును. ఏంటి? ఆహారం కోసం ఏం పెట్టారట ఈయన? ఆహారం కోసం జ్యేష్ఠత్వాన్ని మరి ఇచ్చివేసినట్లుగా అమ్మివేసినట్లుగా మనకు కనబడుతుంది. మనవారు కూడా ఆటల్లో మనవారు కూడా ఏంటిది ఆటలో బెట్టింగ్ విషయాల్లో
కొంతమంది బైకుల్ని, కొంతమంది కార్లని, కొంతమంది ఇల్లుల్ని, డబ్బుల్ని, ధనాల్ని కూడా ఏం పెట్టేశారో తెలుసా? అమ్ముకుంటున్నారు. మా చిన్నతనంలో పేకాట ఆడేటువంటి విషయంలో రక్తాన్ని కూడా అమ్ముకుని మరి చేసినట్లే కొన్ని సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంటుంది ప్రియులారా. సరే, ఇక్కడ యాకోబు గారు తన జ్యేష్ఠత్వ హక్కుని మరి అమ్ముకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇది ఆదికాండము 25వ అధ్యాయం ప్రియులారా. ఈ 25వ అధ్యాయంలో మరి అబ్రహాము గారు అలాగే ఇస్మాయిల్ గారు మరణించినప్పుడు కనబడుతుంది. అలాగే అబ్రహాము గారు మరణించినప్పుడు మరి ఇస్సాకు గారు, ఇస్మాయిలు ఇద్దరూ కలిసి మరి తండ్రిని పాతిపెట్టినట్లుగా మరి ఆ బంధం మనకి కనబడుతుంది ప్రియులారా. అలాగే మరి అధ్యాయంలో మరి రెబ్కా గారు బిడ్డలను కనడము, ఇస్సాకు మరి యాకోబు యాసౌల్ని మరి రెబ్కమ్మ గారు కనడము, రెబ్కమ్మ గారు గొడ్రాలుగా ఉంటే మరి ఇస్సాకు గారు దేవుని వేడుకోవడము, వారి కుటుంబంలో దేవుడు చేసినటువంటి కార్యాలు, వారు అరణ్యవాసి ఒకరు గుడారంలో సాధువుగా ఉండడం, ఒకరేమో మరి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్లుగా ఆదికాండం 25వ అధ్యాయం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు 26వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 26వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు అతడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళిన. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో కరువు సంభవించింది. వీళ్ళు ఎక్కడున్నారో బేర్లహరోయి దగ్గర కాపురం ఉన్నారని మనం చదువుకున్నాం. ఎన్నో అధ్యాయము 25:11లో. అయితే ఇప్పుడు ఇక్కడికి రాబోయేసరికి 26వ అధ్యాయం మొదటి వచనం, అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళును. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, అంటే ఇస్సాకు గారికి ప్రత్యక్షమవుతున్నటువంటి మొదటి సందర్భం ఇది. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమునందు నివసించుము, ఈ దేశమందు పరవాసువై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన నిబంధనను స్థిరపరిచెదను. ఏలైనగా నీకును నీ సంతానమును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడుదురు. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, కట్టడలను, నా నియమములను గైకొనును. అబ్రహాము గారు ఏమేమి గైకొన్నాడో దేవుడు ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. నేను నీ తండ్రికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు గైకొన్నాడో, ఈ విషయంలో తండ్రి గైకొన్నాడంటే ఆటోమేటిక్గా నువ్వు కూడా గైకోవాలన్నట్టుగా దేవుడు మరి ఇస్సాకు గారికి చెబుతున్నట్లుగా మనకు కనపడింది. ఇస్సాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుషులు అతడి భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పును. ఎందుకనంటే పరాయి దేశంలో వెళ్తే మరి భార్య అని అంటే మరి ఇతన్ని చంపి ఆవిడని తీసుకుని వెళ్ళిపోయే అవకాశం ఉంది. కనుక అక్కడ మనం ఆదికాండంలో అబ్రహాం గారి విషయంలో కూడా ఇదే సేమ్ జరిగింది. ఆనాటి కాలానికి మరి ఇది పరిపాటిగా మనకు కనబడుతుంది. చదువుదాం. ఇస్సాకు గెరారులో నివసించిన ఆ చోటు మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పెను. ఎందుకనగా రెబెకా చక్కనిది గనక ఆ చోటు మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమో అనుకుని తన భార్యను చెప్పుటకు భయపడెను. అక్కడ అతడు చాలా దినములు ఉండిన తర్వాత ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు కిటికీలో నుంచి చూసినప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబ్కాతో సరసమాడుట కనబడెను. అప్పుడు అబీమెలెకు ఇస్సాకును పిలిపించి, ఇదిగో ఆమె నీ భార్యే, ఆమె నా సహోదరిని ఎలా చెప్పితివి అని అడగగా ఇస్సాకు ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటునని అతనితో చెప్పెను. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ జనులలో ఎవడైనను ఆమెతో నిర్భయముగా సైనింపవచ్చునే, అప్పుడు నీవు మా మీదకి పాతకము తెచ్చిపెట్టుదువు కదా అనిను. భార్య అయినా కొంతమంది ఏం చేస్తారు, భార్య అయితే ఆమెతో ఒకవేళ నీ చెల్లెలే కదా, ఇప్పుడు చెల్లెలంటే భార్య కంటే తక్కువే కదా, ఒక మాటలో ఆలోచించుకోవాలంటే భార్య కంటే తక్కువే కదా. ఒకవేళ భార్య అయితే తన భార్య మనం ముట్టుకోవడం అది మన సాంప్రదాయం కాదు. అతను చెల్లి అంటున్నాడు కదా, సోదరిమని అంటున్నాడు కదా. ఇప్పుడు సోదరిమని దగ్గరికి వెళ్తే మనకు పెద్ద ఏం కాదులే అని ఒకవేళ మేము అనుకుని ఆమెతో ఎవడైనా సైనిస్తే మా పని ఏంటి, ఏం జరిగినని
ఒక ఫిలిస్తీ రాజు మరి అది ఇస్సాకు గారిని అడుగుతున్నాడంటే ఒక్కసారి మనం ఆలోచించాలి. అప్పటికే ఆనాటి కాలానికి దేవుడిని ఎరగనటువంటి వారు కూడా ఎంత మరి కొన్ని విషయాల్లో ఆలోచన కలిగి ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారని అంటే నిజంగా మనం అందరం కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. చూడండి ఆయన ఏమన్నాడు, ఈ జనంలో ఎవడైనా ఆమెతో నిర్భయంగా సైనింపవచ్చినప్పుడు నీవు మా మీదకు పాతకం తెచ్చేవాడు అవుదు కదా. అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెలువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాడట. ఏమంటే ఎంత గొప్పగా మరి ఇస్సాకు గారిని ప్రేమిస్తున్నాడో అబీమెలెకు రాజు చూడండి ప్రియులారా. ఏమండి ఆమెకున్నటువంటి ఆ చక్కతనాన్ని చూసి ఎవరైనా ఆమె మీద మరి దాడి చేయడానికి అవకాశం ఉంది. అసలే దాడి కాదు, అసలు అలా జరగడానికి వీళ్ళు అదొక నియమము, అదొక నిబంధన. ఆ రోజు ఉన్న వ్యక్తులకు ఉన్నటువంటి ఆ నిబంధన, కట్టుబాటు, ఆ విధానము నేడు ఉన్నటువంటి ప్రస్తుతపు మన ముందున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఎలాంటి విలువలు కానీ కలిగి ఉంటే ప్రియులారా సమాజము, సొసైటీ చాలా గౌరవ మర్యాదలతో ముందుకు వెళ్తూ ఉంటుంటుందండి. ఎందుకనంటే ఇప్పుడు ఇలాంటి వారు కరువైపోయారు. ఇలాంటి మనసు ఉన్నటువంటి మహారాజులు లేరు ప్రియులారా, అందరూ దోచుకునేవారే. కనుక మరి అలాంటి ఒక తరాన్ని మనం చూడాలి, అలాంటి ఒక కుటుంబాన్ని చూడాలని మనకి ఈ పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం ముందు 100 ఫలాన్ని, ఆ దేశమందు ఉన్నవాడు 100 ఫలాన్ని ఎక్కడ ఫిలిస్తీన్ల దేశంలో మరి అతను 100 ఫలాన్ని పొందినట్లుగా మనకు కనబడింది. యెహోవా అతను ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. గొప్పవాడు ఎలాగవుతాడండి? మరొక రాజు వచ్చి తన అభిప్రాయాన్ని చెబుతున్నాడనంటే అతని మీద ఉన్నటువంటి గౌరవం, అతనికి ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన సేవిస్తున్నటువంటి దేవుడు, ఆయన అనుసరిస్తున్నటువంటి దేవుడు మన యెహోవా దేవుడు, మన తండ్రి ప్రియులారా. అతడి మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వస్తున్నారు. ఏమండి చూద్దాం. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప జనసమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడరు. తిరిగి చూడండి ప్రియులారా, ఫిలిస్తీన్లే అతని యందు అసూయపడేంత ఎత్తుకి ఎదిగిపోడు. ఎవరైనా ఇస్సాకు గారు ఆ దేశమందు ఇత్తనం వేశాడు, 100 ఫలాలు, గొర్రెలు, గొడ్లు, దాసులు ఎంత పగడ్బందీగా కనబడుతుంటే ఎవరికైనా ఆటోమేటిక్గా ఏం కలుగుతుంది? అసూయ కలుగుతూ ఉంటుండదు ప్రియులారా. అసూయ మన ఆరోగ్యానికి ఏమండి ప్రమాదకరం. కనుక మనం అలా ఉండడానికి వీల్లేదు. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్వించిన బావిలన్నింటినీ ఫిలిస్తీన్లు మన్నుపూసి తట్టుకోలేనటువంటి వాడు చేసేటువంటి పని ఇదే. ఏంటి? ఎదుటివారికి ఏదైతే ఆ మేలుకరంగా ఉందో ఆ మేలుకరానికి అడ్డులు, ఆటంకాలు, ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు ఫిలిస్తీన్లు కూడా ఇస్సాకు గారిని చూసి ఏం చేశారు? ఆ బావులన్నిటిని కప్పిడేశారు. మరి బావుల ద్వారాగా నీరు కథ ప్రియులారా. ఇప్పుడంటే మనకి బోల్డెన్ ఫెసిలిటీస్ వచ్చేసినాయి. అప్పుడు ఆ ఊరి చివర లేకపోతే ఊరి మధ్యలోనే ఒక బావి ఉండేది. అక్కడికి వెళ్ళి నీళ్ళు చేదుకుంటూ వచ్చేటువంటి వారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణ గారి నూతి దగ్గరికి, మన అబుల్ కాపు గారి నూతి దగ్గరికి వెళ్తూ ఉండేటువంటి వారు. మరి కొంతమంది సూర్యకాంతమ్మ గారి నూతి దగ్గరికి, మన ఊళ్ళో పెద్ద నూయి అనేవారు అక్కడికి, కొంతమంది చెరువుల్లోకి ఏమంటే ఇలా నీళ్ళు చేదుకుని వచ్చేటువంటి వారు. సమరీ స్త్రీ కూడా చూడండి, అక్కడ యాకోబు బావి అని ఉంటుంది. ఆ బావి ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి బావి, క్షమించండి, యాకోబు బావి దగ్గరికి ఇలా నీళ్ళు చేదుకున్నట్లు కూడా అంటూ ఉంటుంది. అంటే ఫిలిస్తీన్లు మన్ను పూసి కప్పెడేసిన ఇస్సాకు దాన్ని ముందుకు నడిపించినట్లుగా మనకు కనబడుతుంది. అలా తవ్వించినట్లుగా మనకు కనబడుతుంది. 16వ వచనం, అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో. ఇంకితను ఓడించలేక ఏమంటున్నారు? మా మధ్య నువ్వు ఉండొద్దు, నీ ఎదుగుదలను మేము తట్టుకోలేకపోతున్నాం అనగానే ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారులో గుడారము వేసుకుని అక్కడ గెరారు వెళ్ళిపోడు. ఈ ఫిలిస్తీన్ల ఆ పరిసర ప్రాంతాలని విడిచి అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ళు బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. అక్కడ కూడా ఇదే సమయంలో మరి అబీమెలెకు రాజు గారు కూడా మరి ఆ బావుల్ని త్రవ్విస్తున్నప్పుడు అక్కడ కూడా ఫరో రాజు మరి అడ్డుపడినట్లుగా మనకు ఆ భాగాలు కనబడుతుంటాయి. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసినట్ట. ఎలాగ ఇక్కడే మాట్లాడుతుంది చూడండి. ఎలాగనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు మరలా ఈయన కూడా పేర్లు పెట్టారట. ఎవరో? ఇస్సాకు గారు కూడా
మరి పేర్లు పెట్టినట్లుగా మనకి కనబడుతుంది. ఎలాంటి పేర్లు పెట్టాడు? తన తండ్రి గారు ఏ పేర్లు అయితే పెట్టాడో మరలా అలాంటి పేర్లని మనకు పెట్టినట్లుగా కనబడుతుంది. యాసాకు, తిస్నా, శాబా అండ్ రెహబోతు అనేటువంటి పేర్లు ఆయన పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. చదువుదాం. ఏలయనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున వాటికి తిరిగి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలల గల నీళ్ళ బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాది అని చెప్పిరి గనక వారు తనతో కలహరించినందున అతడు ఆ బావికి ఎసేకు అని పేరు పెట్టిననగా జగడము. ఏమండి? వారు మరి ఒక బావి త్రవ్వించినప్పుడు దాని విషయమై వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలగజేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుతున్నాం అనుకునే దానికి రెహబోతు అనగా ఎడము. ఏమండి? అలాగే 21వ వచనం చదువుదాం. వారు మరి ఒక బావి త్రవ్వుచున్నప్పుడు దాని కొరకును జగడం ఆడిరి గనక దానికి రెండో బావి తవ్వినప్పుడు జగడమాడిరి గనక దానికి సిత్నా అని పేరు పెట్టును. అతడు అక్కడి నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించును. దాని విషయమై వారు జగడమాడలేదు గనక దానికి రెహబోత్ అని పేరు పెట్టును. అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళును. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమైన. ఇది రెండవసారి ప్రత్యక్షమయ్యాడు బెయేర్షెబాలో. ఎవరో తండ్రి అయినటువంటి దేవుడు మరి ఇస్సాకు గారికి రెండోసారి ప్రత్యక్షమైనట్లుగా మనకి కనబడుతుంది. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడొద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేసేదనని చెప్పెను. అక్కడ అతడు ఒక బలిపీఠమును కట్టించి, ఇక్కడ ఒక బలిపీఠం కట్టిస్తున్నాడు మొదటిగా ఎవరో ఇస్సాకు గారు. ఏమండి? బలిపీఠం ఒకసారి 2 సార్లు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా మనకు కనబడుతుంది. యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వీళ్ళ పని ఏంటంటే ఎక్కడ గుడారం వేసినా బలిపీఠాన్ని కట్టడము, ప్రార్థన చేయడము, గుడారం వేసుకోవడం. మనం కూడా అంతే ప్రియులారా. మనం కూడా గృహాలను కట్టుకుంటున్నాం, గృహ ప్రతిష్టం చేస్తున్నాం, సంఘస్థులతో దైవ సేవకులతో అందరం కలిసి పరిశుద్ధుల పాదాలతో మన గుడారంలోనికి అనగా ఇంట్లోనికి ఆహ్వానించుకుంటున్నాం. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అజాతును అతని సేనాధిపతిని పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చిరని వారిని అడగవారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట. ఏమండి? ఇతర రాజులు ఇచ్చేటువంటి ఆ స్టేట్మెంట్ చూడండి. ఎవరిని బట్టి? ఇస్సాకు గారిని బట్టి. మనల్ని బట్టి కూడా మనం అంటూ ఉండాలి. నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అప్పుడప్పుడు కాదు ఎప్పుడు అంటూ ఉంటాను, దైవ సేవకులకి దేవుడు ఎంత తోడుగా ఎంత దగ్గరగా ఉన్నారని అనిపిస్తూ ఉంటుంటుంది. ఆయన కార్యం తలపెట్టినప్పుడు దేవుడు ఎంత విజయంతో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడో ఆ సందర్భాన్ని చూసినప్పుడు చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది. నిజంగా దేవా తండ్రి నీ సేవకునికి నువ్వు ఎంత మేలు చేస్తున్నావు, ఎంత కార్యం చేస్తున్నావని ఆయన బట్టి నేను ఆనందపడే సందర్భాలు, ఆశ్చర్యపడే సందర్భాలు నేటికి కోకొల్లాలు ప్రియులారా. కనుక ఇప్పుడు అన్యరాజులు వచ్చి అంటున్నారు యెహోవా నీకు తోడై ఉండుట చూసితిమి గనక అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేయి నాయన అని అంటున్నాడు. ఒకవేళ ఇందు నిమిత్తమైన మా మీదకి వస్తే నీకున్నటువంటి దైవ బలాన్ని బట్టి మేము నీ ఎదుటి మేము పోరాడి మేము జయం పొందలేం. నీకున్నటువంటి బలము దైవ బలము, మా బలం ఏముందని మరి వాళ్ళు ఒక ప్రమాణం చేయించుకున్నట్టుగా మనకు కనబడుతుంది. మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసేము కనుక నీవును మాకు కీడి చేయకుండాట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము నొందినవాడు అనిరి. ఏమండి? ఇస్సాకు గారిని ఎలా స్టేట్మెంట్ సాక్ష్యం ఇస్తుంది ఏమని? నువ్వు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడు అనిరి. అతడు వారికి విందు చేయగా వారి అన్నపానను పుచ్చుకునిరి. మరి దైవ సమక్షంలో ఏమండి ఏం చేయలేక ఇంత వారికి మాటతో పంపించడం సరైనది కాదు, కానీ వాళ్ళందరికీ విందు చేయాలనుకున్నాడు కదండి. విందు చేయడం వీళ్ళ కుటుంబానికి పెట్టిన పేరు వీళ్ళ తండ్రి గారు అబ్రహాం గారు. కనుక ఇప్పుడు ఈయన కూడా ఏం చేస్తున్నాడంటే మరి అబీమెలెకు గారికి విందు చేస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. అప్పుడు నీవు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారని అతడు వారికి విందు చేయగా వారు అన్నపానలు పుచ్చుకొనిరి. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణము చేయించుకొనిరి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. అంటే అప్పటి నుంచి వాళ్ళకి వీళ్ళకి మధ్య
గొడవలు లేవు, ఇబ్బంది లేవు. ఆదిన మంది ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గూర్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి గనక దానికి షేబ అనగా ప్రమాణము అని పేరు పెట్టును. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా, షేబా నుంచి బెయేర్షెబాగా మారింది. యాసావు 40 సంవత్సరముల వాడే హిత్యుడైన బే బేరీ కుమార్తెగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బసమేతును పెండ్లి చేసుకొనును. వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదనలు వీరు ఇస్సాకునకును రెబ్కాకును మనోవేదన కలగజేశారట. ఎవరో యాషావు గారి వివాహం ద్వారాగా మనోవేదన కలిగింది. మరి ఇస్సాకు గారి వివాహం క్షమించండి, మరి ఇంకా అప్పటికి ఇంకా యాకోబు గారికి ఇంకా వివాహం జరగలేదు కనుక అయితే పెద్ద కుమారుడు మరి 40 సంవత్సరం వాడైనప్పుడు మరి వివాహం చేసుకున్నట్లు కనబడుతుంది. ఆ వివాహ విషయమై మరి వారి తల్లిదండ్రులకి మనోవేదన కలగజేస్తారు. అవును ప్రియులారా, కొంతమంది బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుని అత్తమామలకు అమ్మ నాన్నలకు కూడా వేదనలు కలగజేస్తూ ఉంటుంటారు. నిజంగా దైవ ప్రేరేపణతో ముడిపడినటువంటి బంధాలు అయితే అందరినీ సంతోషపెడతాయి ప్రియులారా. అందరినీ సంతోషపెట్టే బంధాలని పెట్టుకోవడానికి, బంధాలతో వివాహం చేసుకోవడానికి మనం సిద్ధపడాలని మరొకసారి 26వ అధ్యాయం మనకి సెలవిస్తుంది ప్రియులారా. ఇప్పుడు 27వ అధ్యాయాన్ని చదువుకుందాం బైబిల్ పట్టణంగా. 27వ అధ్యాయం కూడా చదువుకుందాం ప్రియులారా. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు, ఇప్పుడు ఇస్సాకు గారికి కూడా మందదృష్టి కలిగింది. అతడు వృద్ధుడిగా ఉన్నాడు. అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో నా కుమారుడని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడును, నా మరణ దినము నాకు తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబులను పొదిని నీ విల్లును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచము. నేను తినుటికై నా యొద్దకు వాటిని తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడుగు యాసావుతో ఇట్లా చెప్పుచుండగా రెబ్కా వినుచుండును. ఇస్సాకు తన కుమారుడు యాసావుతో ఇట్లా చెప్పుచుండగా రెబ్కా వినుచుండును. యాసావు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళును. అంటే ఇక్కడ ఇస్సాకు గారి వృద్ధాప్యంలో మరి నేను ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన, నేను చనిపోయేలోపు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నా కొరకు వేటాడి మాంసం తీసుకునిరా అని భోజనాలు సిద్ధపరచును ఆయన, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నటువంటి మాట ఇస్సాకు గారు తన కుమారుడైనటువంటి యాసావుకు పెద్ద కుమారుడితో చెప్తున్నప్పుడు తన భార్య విన్నది. విన్న తర్వాత మరి రెబ్కమ్ గారు ఏం చేస్తున్నారో మనం చదువుదాం ఆ సందర్భాన్ని. అప్పుడు రెబ్కా తన కుమారుడు యాకోబుని చూసి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్యని యాసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధి నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసం తెచ్చి నాకు రుచిగల భోజనములు సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయము. ఇదంతా తల్లి ప్రేరేపణ. మరి ఈ తల్లికి ఈ ప్రేరేపణ ఎలా వచ్చిందో మనకు తెలియదు. కారణం, బిడ్డను ప్రేమించే ఆ ప్రేమ దేనికైనా తీసుకుని వెళ్తుందని అంటే ఆశీర్వాదాలు ఈడికే రావాలి, ఎవరికనగా చిన్న ఆయనకే రావాలి, ఈ కుమారుడికే రావాలన్నది ఒక ఆలోచన మరి తల్లిదిగా మనకు కనబడుతుంది ప్రియులారా. అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. కాబట్టి కుమారుడా, నా మాట విని నేను చెప్పినట్లు ఆజ్ఞాపించు చేయము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేకపిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక మునుపు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకుని పోవలను. అందుకు యాకోబు, నా సహోదరుడని యాసావు రోమము గలవాడు, నేను నున్నని వాడును కదా. ఒకవేళ నా తండ్రి తడువు చూసును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదం తెచ్చుకున్నాని. మరి తల్లి చెప్పిన మాటకి ఎంత చక్కగా చెబుతున్నాడో చూడండి. ఎవరైనా యాకోబు గారు నిజం ప్రియులారా. కానీ ఈ తల్లి ప్రేరేపణ మరి ఎందుకనో మరి ఎక్కడ రాజీ పడలేదండి. రాజీ పడలేదు కనుకనే తన కుమారుడితో ఏమంటుంది అయితే 13 వచనం, ఆయనను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకు వచ్చునుగాక. నీవు నా మాట మాత్రం వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పగా అతడు వెళ్ళి వాటిని తన తల్లి యొద్దకు తీసుకుని వచ్చును. అతని తల్లి అతని తండ్రికి ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచేసింది. ఎవరో మన రెబ్కమ్మ గారు. మరియు తన జ్యేష్ఠ కుమారుడు యాసావు సొగసైన వస్త్రములు ఇంట తన
యొద్ద నుండిన గనక రెబెకా వాటిని తీసి తన చిన్న కుమారుడు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్ల చర్మములతో అతని చేతులను అతని మెడల మీదను నునుపు చర్మముతో అతని చేతులను అతని మెడ మీదను నునుపు భాగములను కప్పి తాను సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడు యాకోబు చేతికి ఇయ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. తండ్రిని పిలవగానే అడుగుతున్నాడు. చూడండి, నాయనా నువ్వు పెద్దోడువా చిన్నోడువా? అప్పుడప్పుడు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అడుగుతూ ఉంటుంటారు. ఇంట్లో మా నాయనమ్మ గారు అడుగుతూ ఉంటుంటారు, ఎవరు బాబు నువ్వు? మోషేవా, జైవా, లేకపోతే తేజావా? ఎవరు బాబు నువ్వు? రానివా అని బిడ్డలు ఒక్కొక్కరు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లులు పాపం వారికి తెలియదు కదా, వారు అడుగుతూ ఉంటుంటారు. యాకోబు గారు, ఇక్కడ ఇస్సాకు గారు కూడా అడుగుతున్నారు. ఏమని? అందుకు యాకోబు అతడు తన తండ్రి వద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవు అని అడిగాను. అందుకు యాకోబు నేను యాసావును నీ జ్యేష్ఠ కుమారుడు, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించడిగా దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా నీకెట్లు దొరికినని అడగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుడి చేతనని. ఇప్పుడు ఏమండి ఈ మాటను మప్పుకోవడానికి అడ్డంగా ఎవరిని పెట్టారు? ఇప్పుడు ఏమండి దైవాన్ని వాడుకున్నారు. పిల్లలు చూసారా, మనలో మనం కూడా చాలామంది కొన్ని సందర్భాల్లో దేవుడే నాకు ఇలా చేసాడు అంటారు, మనం చేసేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం చేసేసి అపవాది మీద గెంటేస్తూ ఉంటున్నాం. సాతాను గడి నా చేత అలా చేయించేస్తున్నాడు. నీకు తెలీదా? మనకి తెలియదా ప్రియులరా? మనకి తెలిసిండి. ఇక్కడ అదే సందర్భంలో మనకు తెలిసిన వాటి విషయంలో ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే ప్రియులరా ఆశీర్వాదం ఉంటుంది. ఆగకుండా ఆలోచించుకుంటూ వెళ్తే ఇదిగో శాపాల బారిన మనం పడతామని వాక్యం మనకి సెలవిస్తుంది. అప్పుడు ఇస్సాకు నా కుమారుడు నీవు యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వచ్చినప్పుడు అతని తడిమి చూసి స్వరము యాకోబుదే కానీ చేతులు యాసావు చేతులే అనను. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన యాసావు చేతుల వల్ల రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతనిని దీవించి యాసవును నా కుమారుడు నీవేనా అని అడగా యాకోబు నేనే అనను. అంతటా అతడు అది నా యొద్దకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందునను. అతడు తెచ్చినప్పుడు అతడు తినెను, ద్రాక్షరసము తేటగా అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పును. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనును. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతనిని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె నున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాకని. ఇప్పుడు చిన్నవాడైనటువంటి మరి యాకోబు గారిని మరి ఇస్సాకు గారు దీవించినట్లుగా మనకి కనబడుతుంది. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధుజనులకు నీవు ఏలికి అయ్యుందువు, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు. ఎలాంటి వాగ్దానాన్ని ఇచ్చేశారో చూడండి ఇస్సాకు గారు యాకోబు గారికి. ఇస్సాకు యాకోబుని దీవించుట అయిన తర్వాత యాకోబు తన తండ్రిని ఇస్సాకు ఎదుటి నుండి బయలుదేరి తక్షణమే అతని సహోదరుడైన యాసావు వేటాడి వచ్చెను. అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దానిని తినమని తన తండ్రితో అనెను. అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరవని అతనನ್ನು అడిగినప్పుడు అతడు నేను నీ కుమారుడును యాసావును నీ జ్యేష్ఠ కుమారుడును అనగా. ఏమండి ఇతను వెళ్ళిపోయినటువంటి తర్వాత వచ్చాడు పాపం. ముందు మాట చెప్పి ముందు వాగ్దానం ముందు ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకున్నటువంటి ఆయన వేటాడి మాంసం తెచ్చి అన్నీ సిద్ధం చేస్తే ఇప్పుడు తండ్రిని కాకేసి అంటుంటే తండ్రికి చెబుతుంటే అంటున్నాడు తండ్రి నీ ఎవరవనైనా అంటే నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి యాసావుననగా. అప్పుడు ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు, ఎందుకనంటే తన దగ్గర ఉన్నటువంటి మరి ఆశీర్వాదాలన్నీ ఇచ్చాడు కదా, పెద్ద కుమారుడు అనుకుని ఇచ్చేసాడు కదా, మరలా ఏంటి నా కుమారుడు ఎలా అడుగుతున్నాడు, మరలా ఏంటి నా కుమారుడు ఎలా మాట్లాడుతున్నాడని
గడగడా వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటినన్నిటినీ తిని అతను నిజముగా దీవించితిని. అతడు దీవింపబడిన వాడే అనెను. యాసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించమని తన తండ్రితో, ఓ నా తండ్రి నన్ను దీవించని తండ్రిని వేడుకుంటున్నాడు ప్రియులరా. ఆయనేమో పొందుకుని వెళ్ళాడు, ఈయనేమో పొందుకోకుండా వేదన పడుతున్నాడు, బాధపడుతున్నాడు. అతడు నీ సహోదరుడు ఆయనను యాసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడి పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పును. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకుని పోయాడు. మరి తీసుకుని పోయినటువంటి ఆ దీవెన మరలా తిరిగి రాదా? రాదా ప్రియులారానంటే రావడానికి ఆనాటి కాలానికి అవకాశం లేదు. కారణం ఏంటి? హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా దీవించేశాడు ఇక తన పెద్ద కుమారుడు అనుకుని. అయితే ఇప్పుడు ఇంకా దీవించడానికి నా దగ్గర దీవెన అయితే లేదు. యాసావు యాకోబను పేరుకు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మార్లు మోసపుచ్చును, నా జ్యేష్ఠత్వం కూడా తీసుకుని ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెని తీసుకుని పోయినని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనియు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. ఏం ప్రియులారా, మరి ఏ దీవెనైనా మిగిల్చి ఉండలేదంటే ఇంక మిగల్చడానికి లేదు. అన్నీ పరిపూర్ణంగా సంపూర్ణంగా దీవెనలన్నీ కూడా ఇచ్చేశాడు ప్రియులారా. అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికగా నియమించితిని, అతని బంధుజనములందరినీ అతనికి దాసులుగా ఇచ్చితిని, ధాన్యమును ద్రాక్షరసమునిచ్చి అతన్ని పోషించితిని గనక నా కుమారుడు నీకేమి చేయగలనని యాసావుతో ప్రత్యుత్తరం ఇయ్యగా, తండ్రి యాసావు, నా తండ్రి, నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా? నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి యాసావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయినటువంటి ఇస్సాకు ఒక మాట అంటున్నాడు అనమాట. నీ నివాసము భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు నుండెను. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయదు అని అతనికి ఉత్తరం ఇచ్చేదను. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము యాసావు అతని మీద పగబెట్టెను. మరియు యాసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదననుకొనెను. అంటే ఇప్పుడు యాకోబు గారిని యాసావు గారు చంపడానికి మరి ప్రణాళికలు వేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. అప్పుడు రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏసావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైనటువంటి యాకోబును పిలువనంపించి అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయ్య అయిన యాసావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాబాను వద్దకు పారిపోయి నీ అన్న కోపం చల్లారి వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగిపోయి నీవు అతనికి చేసిన వాటినన్నింటినీ అతను మరచు వరకు లాబాను వద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించదునను. ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకుని నేల నేను. ఏమంటే మరలా తన తల్లి ఏం చెబుతుంది? కొన్ని ఆలోచనలు చెబుతుంది, ఐడియా ఇచ్చింది, ప్రమాదం జరిగింది. మరలా దాని వెనకాల, ఆ ప్రమాదం వెనకాల ఏమండి పరిణామాలని కూడా ఎదుర్కొంటుంది మన రెబ్కమ్మ గారు. ఏమండి, మరియు రెబ్కా ఇస్సాకుతో హేతు కుమారుల వలన నా ప్రాణం విసిగినది. ఏమండి, మరియు రెబ్కా ఇస్సాకుతో అంటుందన్నమాట, హేతు కుమారుల వలన నా ప్రాణం విసిగినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమీ ప్రయోజనమనెను అంటున్నది. ఇక్కడ రెబ్కా అమ్మగారు ఇస్సాకుతో అంటుందన్నమాట, హేతు కుమార్తె వలన నా ప్రాణం విసిగిందంటే అప్పటికే మరి నా వివాహం చేసుకుని ఉన్నాడు కదా. ఒకవేళ ఈ దేశస్థురాండైనటువంటి హేతు కుమార్తెలలో వీరు వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వల్ల నాకు ఏం ప్రయోజనం? కనుక ఇప్పుడు యాకోబుని అక్కడ పంపుతున్నానని చెప్పడానికి మరొక ఆలోచన కలిగి ఉన్నట్లుగా మనకి రెబ్కమ్మ గారి మాట మనకి అర్థమవుతుంది. ఇక మనం ఆలోచన చేసినప్పుడు ఇది ప్రియులారా ఈ 27వ అధ్యాయ సారం. ఈ 27వ అధ్యాయంలో మరి ఇస్సాకు గారు కుమారులు మరి యాకోబుని దీవించడం, యాషావు శపింపబడము, మరి అక్కడి నుంచి యాకోబు గారు సుమారు ఒక 500 మైళ్ళు దూరంలో మరి ఉన్నటువంటి సిరియా వాడైనటువంటి సిరియా ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనకి
28వ అధ్యాయం సెలవిస్తుంది కనుక 28వ అధ్యాయం కూడా మనం చదువుకుని నేటి ఈ అనుదిన బైబిల్ పట్టణంలో మనం ముందుకు వెళ్ళిపోతాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి నీవు కానాను కుమార్తెల్లో ఎవతను వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనారామాలో నీ తల్లి తండ్రి అయిన బెతీయేలు ఇంటికి వెళ్ళి నీవు లేచి పద్దనారామాలో ఉన్న నీ తల్లి తండ్రి అయిన బెతీయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహం చేసుకొనుటమని అతనికి ఆజ్ఞాపించును. అంటే వీళ్ళ బంధువులు ఎక్కడ ఉన్నారనంటే పద్దనారామలో ఉన్నారు, సిరియా ప్రాంతంలో ఉన్నారు. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జలములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసి అయిన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీకు స్వాస్యముగా చేసినట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాకని అతనిని దీవించి మరొక పర్యాయం తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని దీవించి యాకోబును పంపివేసును. అతడు పద్దనారామాలున్న సిరియా వాడగు బెతీయేలు కుమారుడును యాకోబు యాసావుల తల్లియగు రెబకా సహోదరుడైన లాబాను నొద్దకు వెళ్ళారు. మనవారు ఎవరైనా యాకోబు గారు. ఇంచుమించు సుమారు వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం నుంచి 500 కిలోమీటర్లని మనకి కొంతమంది పండితుల అభిప్రాయంగా మనకు కనబడుతుంది. 6వ వచనం ఇస్సాకు యాకోబుని దీవించి పద్దనారామంలో పెండ్లి చేసుకుని వచ్చుటికే అతన్ని అక్కడికి పంపినని అతన్ని దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలో ఎవరిని పెండ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దరామునకు వెళ్ళిపోయిననియు యాసావు తెలుసుకున్నప్పుడు ఇదియుగాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని యాసావునకు తెలిసినప్పుడు యాసావు ఇస్మాయిలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలను గాక అమరాము కుమారుడైన ఇస్మాయిలు కుమార్తెయు నెబాతు సహోదరైన మహాలాతును కూడా ఎందుకు చేసుకున్నాడు ఇప్పుడు పెళ్ళి? వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం లేదు కనుక, ఇష్టం లేనటువంటి వివాహం ఎందుకు చేసుకున్నాడంటే తల్లిదండ్రులను కష్టపెట్టాలని. తల్లిదండ్రులు ఎందుకు కష్టపెట్టాలనుకున్నాడంటే తనకు రావాల్సిన ఆశీర్వాదాలను చిన్నవాడికి ఇచ్చేసి వీళ్ళందరూ ఊకమ్మడై నన్ను ఒంటరివాడిని చేశాడని ఇతను మరి యాసవ్ అనుకున్నట్లుగా మనకి ఈ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. ఇప్పుడు 10వ వచనం యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుకుంగినప్పుడు అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. ఇప్పుడు యాకోబు గారు కలగంటున్నారు. ఏమండి, అబ్రహాం గారు చనిపోయారు, ఇస్సాకు గారి ద్వారాగా దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు తన నిబంధన రూఢిపరిచారు. ఇప్పుడు ఇస్సాకు వృద్ధాప్యం ఉన్నాడు కనుక ఇప్పుడు ఇస్సాకు ఇంకా బ్రతికుండగానే ఇప్పుడు మరలా దైవ ప్రత్యక్షతలు ఎవరికి అనుగ్రహింపబడినవి అని అంటే యాకోబు గారికి అనుగ్రహింపబడ్డాయి. ఇప్పుడు యాకోబు గారు ఒకానొక సందర్భంలో అతడు ఎక్కడికి వెళ్ళాడట? యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుకుంగినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒక దాన్ని తలగడగా చేసుకుని అక్కడ పండుకొనును. అప్పుడు అతడు ఒక కలగనను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నింపబడి ఉండును, దాని కొన ఆకాశమున అంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండ్రి, మరియు యెహోవా అతనికి పైగా నిలిచెను, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడును నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలె నగును. నీవు పడమటి తొట్టున, తూర్పు తొట్టున, ఉత్తర తొట్టున, దక్షిణపు తొట్టున వ్యాపించేదవు. భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును ఆయనని. ఇప్పుడు వాగ్దానం యాకోబు పక్షాన దేవుడు తన నిబంధనని స్థిరపరచుకుంటున్నాడు. అబ్రహాము గారితో చేశాడు నిబంధన, ఇస్సాకు గారితో చేశాడు నిబంధన. ఇప్పుడు యాకోబు గారితో కూడా తన నిబంధన ఏం చేస్తున్నాడు? స్థిరపరుస్తున్నాడు. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించెదను అని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, దేవుని మందిరమే. ఏమండి, ఎలాంటి ఆలోచన వచ్చిందో చూడండి యాకోబు గారికి. ఇది పరలోకపు గవిని ఇదే అనుకొనును. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బెతేలు అని పేరు పెట్టిన, అనగా దేవుని
మందిరము. ఏమండి, బెతేలని పేరు పెట్టును. అయితే మొదటది ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడైన నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై యుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. చూడండి ప్రియులారా, మరి ఇటు రీతిగా మరి యాకోబు గారు దేవుణ్ణి ఈ స్థలంలో దేవుడు ఉన్నాడని చెప్పడము, ఈ స్థలంలో నేను నీకు వీటినన్నిటినీ నీ సంతతికి ఇస్తానని దేవుడు మరి అది యాకోబు గారితో చెప్పడము, నాకు నువ్వు ఇస్తే నేను నీ స్థలాన్ని మందిరంగా చేస్తానని అనడము, 10వ వంతు నీకు చెల్లిస్తానని మరి యాకోబు గారు దేవునితో నిబంధన చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఏమండి, ఒకరితో ఏం చేసుకున్నారంటే ప్రియులారా, ఇక్కడ నిబంధనలు కనబడుతున్నాయి. ఏంటి ఆ నిబంధనలు? ఈ స్థలం ఎంతో భయంకరం, ఈ దేవుని మందిరం కానీ వేరొకటి కాదు అని ఇతను. మరియు అతడు ఈ స్థలమునకు బేతేలని పేరు పెట్టును. అయితే మొదట అది లూజు అని అంటున్నాడు. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గం అంతట్లో నాకు తోడుగా ఉంటే నేను ఆయనకి చేయవలసింది చేస్తాను, 10వ వంతు ఇస్తానని ఆయన ప్రమాణం తీసుకుంటున్నాడు. అవును ప్రియులారా, ఈ రోజులో కూడా చాలామంది కుటుంబాలని, బిడ్డలని, అందరినీ వదిలి దూర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఉపాధి నిమిత్తం కష్టపడుతున్నటువంటి బిడ్డలు మరలా నేను తిరిగి నా దేశానికి వెళ్ళిపోతే నా దేవునికి నేను ఇదిగో కానుకగా, నా దేవునికి ఇదిగో ఈ పరిచర్యలు, నా దేవునికి నా సేవలో, నా దేవునికి నా కష్టార్జితాల్లో నేను ఎంత ఇస్తాను, ఎలాగిస్తాను నిబంధన చేసుకుంటారు, 10వ వంతు ఇస్తాను అన్నాడు. ఎవరో? ఇస్సాకు గారి ప్రియులారా, యాకోబు గారు, క్షమించండి. ఇలా వారి యొక్క పూర్వీకుల యొక్క భక్తి భావాలను చూసినప్పుడు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంటుంది ప్రియులారా. నిజంగా ఇది మరి భక్తులు దేవునితో చేసుకున్నటువంటి ఆ తీర్మానాలు, ఆ తీర్మానాలన్నీ మరి చక్కగా నెరవేరిని. అబ్రహాము గారు మరి 4 బలిపీఠాలు కట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఇది అబ్రహాము గారు దేవునితో చేసుకున్నటువంటి తీర్మానం. ఇస్సాకు గారు కూడా 4 బావులు త్రవ్వించినట్లు కనబడుతూ ఉంటుంది. ఇస్సాకు గారు దేవునితో చేసుకున్నటువంటి తీర్మానం. అలాగే యాకోబు గారు కూడా 4 స్తంభాలు నిలిపినట్లుగా కనబడుతూ ఉంటుంది. చూసారా, ఇవి కూడా దేవునితో వారుకున్నటువంటి తీర్మానాలు. అవును ప్రియులారా, నేడు మీరు నేను కూడా మరి బైబిల్లో మీరు నేను కూడా చక్కటి తీర్మానము అనగానే మొట్టమొదటిగా ప్రతి క్రైస్తవుడు దేవుని మనసు తెలుసుకున్నవాడై ఉండాలి. దేవుని మనసు మనకి ఎలా తెలుస్తుంది అంటే, దేవుడు తన సంఘ కాపరి ద్వారాగా తెలియజేస్తూ ఉంటుంటాడు ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని. ఇది ఒక ఎత్తు. రెండవ ఎత్తు ఏంటంటే, ఇదిగో దేవుడు మన చేతులకి ఇచ్చాడు ఒక చక్కటి పరిశుద్ధ గ్రంథాన్ని. ఈ చక్కటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ప్రతిరోజు మనము కూడా చక్కటి తీర్మానాలు తీసుకోవాలి. ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి సందర్భాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే ఈ బైబిల్ అర్థం కాకపోవడాన్ని బట్టి ఈరోజు మరి చాలామంది మన క్రైస్తవులు భిన్నాభిప్రాయాలు వచ్చేసినాయి. ఒకరు ఒక్కొక్క సంస్థగా ఎందుకు విడిపోయారంటే, ఈ బైబిల్ అర్థం కాకపోవడం వల్లనే. ఈ బైబిల్ ఎందుకు అర్థం కాలేదని అంటే, దీన్ని అర్థం చేసుకునేటువంటి ఆత్మ సహాయాన్ని వారు పొందుకోకపోవడం మాత్రమే. ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర ఉండేది బైబిల్ గ్రంథం, ధర్మశాస్త్రోపదేశకుల దగ్గర. కానీ అలాంటిది దేవుడు మరి మనల్ని అందరినీ ప్రేమించి ఎంతోమందిని వాడుకుని, దేవుడు ఎంతోమంది రక్తాన్ని ఒలికించి, ఎంతోమంది మరణించి, ఎంతోమంది ఎన్నో బాధలు కష్టాలు పడితే మన కళ్ళ ముందుకు వచ్చింది పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం. సుమారు దీని వేల లక్షల రూపాయలు ఉండేది. ఇప్పుడు సామాన్య ధనానికి వచ్చేసింది. ఇప్పుడు 300 200 పెడితే మనకి చక్కనటువంటి మంచి బైబిల్ వస్తుంది. ఒక 500 పెడితే ఒక మంచి బైబిల్ వస్తుంది. ఆ బైబిల్తో మనం ఏం చేయాలంటే, దేవుని మనసు ఏమై ఉన్నదో మనం చదువుకోవాలి జాగ్రత్తగా. అబ్రహాము గారితో దేవుడు తన నిబంధన ఎలా చేశాడు, ఇస్సాకు గారితో ఎలా చేశాడు, యాకోబు గారితో ఎలా చేశారు, వారందరూ ఎలా నెరవేర్చారు. నేను అబ్రహాము దేవుడు అన్నాడు, ఇస్సాకు దేవుడు అన్నాడు, యాకోబు దేవుడు అన్నాడు. వీళ్ళందరూ దేవుని మనసుని ఎలా గెలుచుకున్నారు, నేడు మనము కూడా ఎలా గెలుచుకోవాలనంటే, మరి అనుదిన బైబిల్ పఠనాన్ని చదువుతుంటే ఇలాంటివి అనేక విషయాలు మనందరికీ తెలిస్తే కనుక, ఇలాంటి విషయాలు మీరు నేను కూడా నేర్చుకుని మరి ఎల్లప్పుడూ దేవునికి విధేయులుగా ఉంటూ మరి లోకంలో మనందరి కొరకు మరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ తండ్రి మనసును గురించి
మరి చక్కగా వివరించారు, తెలియజేశారు. కనుక మరి యేసుక్రీస్తుల వారి యొక్క రక్షణ సువార్తను మనం చదివితే మరింతగా మనకి దేవుని మనసు సంపూర్ణంగా పరిపూర్ణంగా అర్థమవుతుంది. కనుక మనం అర్థం చేసుకుని మరి దేవుని సంతోషపెట్టేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా మీరు నేను ఉండాలని మరి అనుదిన బైబిల్ పఠన కార్యక్రమం ద్వారాగా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. కనుక మరి ఓపికతో ఈ మాటలు వింటూ ఈ పరిచర్యను వీక్షిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నా ప్రియులైనటువంటి మీ అందరూ కూడా క్రీస్తు ప్రభుల నామములు శుభములు తెలియజేసుకొనుచు, మరి దేవుడు మిమ్మల్ని ప్రేమించినటువంటి పరిచర్యలు మీరు కూడా బాధ్యతతో మరి సంఘంలో దైవ సేవకులు చేయించినటువంటి తీర్మానాలను కొనసాగించుకుంటూ మీ వంతుగా మీరు కూడా కొన్ని ప్రయత్నాలు చేసి దేవుని మహిమపరచాలని మనసారా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ఉదయకాలపు అనుదిన బైబిల్ పఠనాన్ని ముగించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తోత్రాలు తండ్రి. అలాగే అయ్యా, ఈ జాన్యువరి మాసం 2026 సంవత్సరం జాన్యువరి మాసం 8వ తేదీలోనికి మమ్మల్ని నడిపించు ప్రభా. ఆది కాండము 28 అధ్యాయాలు చదువుకోవడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రభా, ఇంకా రాగడి దినాల్లో నాయన వీటిని మరి పరిపూర్ణంగా సంపూర్ణంగా మేము చదువుకున్నట్టుకు, నేర్చుకున్నట్టుకు, తెలుసుకున్నట్టుకు మీ సహాయాలు తెచ్చండి. మా సంపాదన అంతా ఇచ్చినైనా మేము బుద్ధి సంపాదించుకోవడానికి సహాయం తెచ్చండి. మరి ఈ విషయాలనైనా తండ్రి మీ మహిమ కొరకు రాయబడ్డాయి ప్రభా. వారు ఎలా అయితే మీ చిత్తంలో ఉంటూ ప్రభా ముందు కొనసాగారు తండ్రి, మేము కూడా మీ చిత్తంలో ఉంటూ ముందు కొనసాగుతూ తండ్రి, మేము మా కుటుంబాలనైనా నేను నిత్యం మీ సన్నిధిలో నిలిచిపోయే భాగ్యాన్ని తెచ్చామని తండ్రి. మరి ప్రభా, ఈ యొక్క పరిచర్ను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ పరిచర్ను వీక్షిస్తున్న బిడ్డలందరూ మీరు దర్శించమని, దీవించమని, అలాగే ఓదురు వైఎస్ఆర్ నా క్రీస్తు ప్రభు సంఘాలని మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. రెండు సంఘాల్లో నాయన తండ్రి బలమైన పరిచర్య చేస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకుల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి చేతలు పెడుతున్న పనులను పరిచర్యలను మీ సహాయం మెండుగా ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గత సంవత్సరం 2025 సంవత్సరంలో ఎన్నో విజయాలు సాధించారు ప్రభా. నాయన ఎన్నో కార్యాలు చేశారు తండ్రి, ఎన్నో ఆత్మను రక్షించారు ప్రభా. ఎన్నో ఆత్మల కొరకు తండ్రి తన ఆత్మను తండ్రి నాయన ప్రభా నలుపుకుంటూ ప్రభా అనేకులను తండ్రి మీలోనికి మెరుగు పెడుతుండగా తండ్రి మీ సహాయాన్ని అనుగ్రహించారు ప్రభా. మరి 2026 సంవత్సరంలో కూడా నాయన తండ్రి ఇంకా గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నాయన ఘనమైనటువంటి కార్యాలు చేసి తండ్రి మిమ్మల్ని మహిమపరిచి బలా నమ్మకమైన మంచి దాసుడిగా నాయన నీ సేవకులు మంచి పేరు పొందుకుని ప్రభా తాను అభిషేకింపబడి తండ్రి అనేక నూతన దైవ సేవకులను సిద్ధపరచుటకు మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ, ఈ పరిచర్యను నాయన తండ్రి ఇంతవరకు నాయన మీరు మహిమకరంగా జరిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొక ప్రభు మీ పాసనలతో కలిసి మీతో కూడుకున్న ప్రభావ మిమ్మల్ని సూచించి మహిమపరిచే పర్యంతవరకు మీ యొక్క దయగలను కృపగల హస్తాలతో మమ్మల్ని నింపమని నడిపించమన్న నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామాలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను నా కన్న తండ్రి. ఆమెన్ తండ్రి, ఆమెన్ తండ్రి. అందరూ కొందనాలు ప్రియులారా. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ నైస్ డే.